వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఆస్పిరెంట్. సో అందరు ఎలా ప్రిపేర్ అవుతున్నారండి? నేనైతే ఓకే ప్రిపేర్ అవుతున్నాను. సో నేను చెప్పాను కదా 9 to 5 జాబ్ తర్వాత నేను ఎగ్జామ్ అయితే కంపల్సరీగా రాస్తున్నాను, ఎందుకంటే స్పీడ్ అనేది పోకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ వితిన్ 2 monthsలో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంది. 2026-27 క్యాలెండర్ కూడా రావడం జరిగింది, ఐబీపీఎస్ క్యాలెండర్. సో నేను కుదిరితే నేను షూర్గా దాని మీద వీడియో అనేది చేస్తాను. సో మీరందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రీజనింగ్ గుడ్ అనుకుంటాను, కానీ కొన్ని పజిల్స్ దగ్గర ఈ పర్టికులర్ టెస్ట్లో నేను స్ట్రక్ అవటం జరిగింది. సో ఒక్క పజిల్ నేను 6 to 7 times చేశాను. అదొకటి. మిగతా పజిల్స్ ఈజీగానే వచ్చాయి, కానీ లాస్ట్కి కొన్ని వచ్చాయి, ఒక పజిల్ మాత్రం రాలేదు. అండ్ క్వాంట్ నేను అనుకున్నట్టుగానే పెట్టాను. ఒకటి డిఐ అనుకుంటా, ఒకటి పోయింది. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ కొంచెం బెటర్, ఇప్పుడే ఇంప్రూవ్ అవుతుందని అనిపిస్తుంది, ఎందుకంటే ఐ వాజ్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఫర్ ద ఇంగ్లీష్. మీకు ఏదైనా ఇంగ్లీష్ కానీ రీజనింగ్ కానీ క్వాంట్ కానీ ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉంటే సో అవి ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ థింక్ చేయండి. నెక్స్ట్ థింక్, మీరు క్లాస్లో రాసుకున్నటువంటి నోట్స్ ఎక్కడైనా కావచ్చు, మీకు సార్స్ చెప్పినట్టు లేదా మీరు ఆన్లైన్లో ప్రిపేర్ అయినప్పుడు క్లాసెస్ చెప్తారు కదా, సంథింగ్ పర్టికులర్ రిపోర్ట్ వన్ టాపిక్, సో ఆ నోట్స్ అనేది రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దిస్ ఈజ్ మై బెస్ట్ థింగ్ విచ్ ఐ వాజ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ రైట్ నౌ. ఓకే, సో నా రఫ్ పై బుక్ చూడొచ్చు. ఒక్క పజిలే నేను చాలాసార్లు అయితే చేశాను. అండ్ ప్రీవియస్గా ఇదైతే 15 members పజిల్ వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ అండి. మీరు ఏ వర్క్ అయినా చేయండి, ఎంత బిజీగా అయినా ఉండండి, ఒక మార్క్ మాత్రం ప్రిలిమ్స్ మార్క్ ఎగ్జామ్ అయితే రాయండి. మెయిన్స్ అనేది వీక్లీ 2 exams అనేది రాసి కుదిరితే ఎక్స్ప్లెనేషన్స్ చూడండి, కుదిరితే కాదు ఎక్స్ప్లెనేషన్ మస్ట్ అండ్ షుడ్గా చూడండి. బికాజ్ అండ్ సో బిగినర్స్కి చెప్తాను, ఎగ్జామ్ రాసాక ఎక్స్ప్లెనేషన్ మస్ట్ అండ్ షుడ్గా వినండి. ఓకేనా, డోంట్ ఫర్గెట్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.